హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజైతే పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అది. ఒకటేమో కోల్డ్ కాఫీ, నెక్స్ట్ సెకండ్ రెసిపీ ఏమో పిజ్జా అడిగింది మా పెద్ద అమ్మాయి. ఇంకా అది డిన్నర్ టైం అప్పుడు నిన్న చేశాను. ఇంకా అప్పుడు ఏం చేస్తానని ఇలా చేసి పెట్టాను. ఇప్పుడు కోల్డ్ కాఫీ కోసం ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. అంటే మీకు కాఫీ పౌడర్ ఎంత తీసుకుంటే దానికి 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి షుగర్ అనేది. కాఫీ పొడి మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే నెస్కేఫ్ వేసుకున్నాను కాఫీ పొడి. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కదా. షుగర్ అనేది మిక్సీ చేసేసుకున్నాను, త్వరగా కరుగుతుంది అనేసి మిక్సీ చేసేసుకొని అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకున్నాను. కానీ భలే వచ్చిందబ్బా. ఇదైతే మాకు ముగ్గురికి వచ్చింది. నేను పిల్లలిద్దరమే తీసుకున్నాము. ఇంక ఇలా కలుపుకున్నాను కదా. ఇంక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను. వేసుకొని బాగా కలిపాను. చూడండి, మీకు తెలుస్తుంది అది కలిపేటప్పుడు. అది షుగర్ అనేది కరుగుతుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది దానికి. ఇది కొనుక్కుంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. బీచ్ రోడ్లో అయితే ఒకసారి నేను వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. 1 కప్పే 450 రూపీస్. కాఫీ డే అది ఉంటుంది కదా బీచ్ ఆపోజిట్లో, అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఇంకా అలా బాగా బ్యాటర్ని అలాగా మిక్స్ చేస్తుంటే నాకు ప్లఫీగా అయితే ఇలా వచ్చింది. ఇంకా కొంచెం థిక్గా అనిపించింది, ఎందుకంటే మనం మిల్క్లో వేసేటప్పుడు అది జారాలి కదా, జారేలా మనకి రావాలి. అందుకని కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చాక్లెట్ హెర్షీస్ నా దగ్గర ఉంటే అది సైడ్లో అలా డిజైన్ కోసమని అలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కూల్ మిల్క్ ఉంటుంది కదా, కాచి చల్లార్చిన మిల్క్, అది ఈ కప్పుకి హాఫ్ వేసుకొని 3/4 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాఫీ పొడిని షుగర్ కలిపి బ్యాటర్లా చేసుకున్నాం కదా, ఇది అనేది పైన లేయర్స్ లాగా వేసుకున్నాను. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ వీడియోస్ ఏవైనా ఉంటే మాత్రం కంపల్సరిగా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నిన్న పెట్టిన వీడియో అయితే చాలామంది ఫుల్గా చూశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఆ గ్లాస్లోకి వేసేసుకున్నాం కదా, నా దగ్గర చాకో చిప్స్ ఉంటే పైన అలాగా వేసుకున్నాను గార్నిష్ కోసం. వేసుకొని ఫైనలీ అయితే నాకు ఇలా వచ్చింది. నా ఫేస్లో హ్యాపీనెస్ చూసారా? నాకు అంత బాగా నచ్చింది అనమాట కూల్ కాఫీ మాత్రం. ఫస్ట్ టైం ఒకసారి చేశాను కానీ నాకు అంత బాగా ఏం నచ్చలేదు. ఈరోజు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో కోసమో మరేంటో అదైతే నాకు తెలియదు. నెక్స్ట్ రెసిపీ అయితే పిజ్జా చేయమంది మా పెద్దమ్మాయి. ఇంకా 8 అయింది ఆ టైంలో ఏం చేస్తాం డిన్నర్ టైము. సర్లే ఇంకా తను అన్నది కదా అనేసి ఇడ్లీ రుబ్బు ఉంది నా దగ్గర. ఉంటేనేమో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. పెట్టుకొని అది ఊతప్పంలా వేసాను. ఒక ఆనియన్ ఏమో ముక్కలుగా కట్ చేసుకొని అలా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ క్యారెట్ తురుమేమో కొద్దిగా వేసుకున్నాను. కానీ చాలా హ్యాపీగా మా అమ్మాయి అయితే మాత్రం ఫీల్ అయిందిలేండి. పైన చీజ్ ఉంది కదా, ఇంకా తనకి పిజ్జా ఫీలింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం పిజ్జా కొనేటప్పుడు మనకి ఇస్తారు కదా చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, స్పైసీ ఉంటుంది ఇది కూడా కదా. ఇంకా అలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్లో చీజ్ ఉంది, ఆ చీజ్ అనేది కొంచెం మీద అలాగా వేసుకున్నాను. వేసుకొని ఒక ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను. ఇది కాదు కానీ మీకు అందరికీ పిజ్జా చేసి కూడా నేను పోస్ట్ చేస్తాను. 100 రూపీస్తో మనకి ఇంట్లో అయిపోద్ది. అదే బయట అయితే 350, 450, అబ్బో చాలా ప్రైస్ ఉంటుంది. ఏమైనా బయట ఫుడ్ తీసుకుంటాను కానీ ఈ పిజ్జా మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను బయటది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ, టేస్ట్ ఉండదు. అస్సలు నాకు నచ్చదు, ఎంత కాస్ట్ పెట్టినా నచ్చదు. ఇంకా ఫైనలీ అయితే ఇలా అయిపోయింది పిజ్జా. నెక్స్ట్ ఇంకా సెకండ్ది కూడా వేసుకున్నాను. చిన్నదానికి వేసాను కానీ తను తినలేదులేండి, నేనే తినేసాను. ఇలా వేసుకున్నాను. చిన్న చిన్న క్లిప్పింగ్సే పెట్టాను, పూర్తిగా అనేది పెట్టలేదు. క్యారెట్ వేసేసుకున్నాను. క్యారెట్ వేసేసుకొని
చిల్లీ ఫ్లేక్స్ ఒరిగానో వేసేసుకొని ఇంకా చీజ్ అనేది లాస్ట్లో యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ అయితే నాకు పిజ్జా ఇలా వచ్చింది. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్.